కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో విచ్చలవిడిగా ఫీజుల దోపిడీని అరికట్టాలని చెప్పి రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో డిఈఓ కార్యాలయం ముందర ఏఐసెఫ్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఈరోజు మేము ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏఐసెఫ్గా ప్రభుత్వాన్ని సూటిగా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు మీరు యువగలం పాదయాత్రలో కానీ మీరు లేకపోతే కనుక రాజకీయ ప్రచార కార్యక్రమాల్లో కానీ మీరు చెప్పిందే మీరు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 మీరు ముగ్గురినైనా కలండి నలుగురినైనా కనండి మీకు 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటారని చెప్పినటువంటి మీరు ఈరోజు విద్యా సంవత్సరం కూడా ప్రారంభం అయిపోయింది. ఈరోజు తల్లికి వందనం మాట ఊసేలేదు. అదేవిధంగా గత ప్రభుత్వం ఇంతకుముందు జగనన్న విద్యా కానుక అనే పేరుతో బ్యాగులు కానీ లేకపోతే కిట్లు కానీ పంపిణీ చేసేప్పుడు మీరు అసెంబ్లీ సాక్షిగా అదేవిధంగా ఇతర సోషల్ మీడియా ద్వారా కానీ లేదా టీవీ ఛానల్ ద్వారా కానీ మీ పేరు జగనన్న విద్యా కానుక అని వేసుకున్నారని చెప్పి వాళ్ళు విమర్శించారు. ఈరోజు వాళ్ళు కనీసం జగనన్న విద్యా కానుక అని చెప్పి పేరు రాసుకొని ఫోటో వేసుకొని కనీసం పంపిణీ అని చేశారు. మీరు ఇంతవరకు అతి లేదు శుతి లేదు అన్నీ అల్లికి సున్నా చేసి ఈరోజు మొత్తం విద్యా వ్యవస్థను బస్టు పట్టిస్తూ ఉన్నారు. ఈరోజు మొత్తం ప్రభుత్వ విద్యను పూర్తిగా నీరుగార్చే పని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ భాష్యం కానీ ఎన్ఆర్ఐ కానీ విజ్ఞాన్ కానీ రకరకాల కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో మీరు ఫీజులు దోపిడీ చేసేది ఈ యొక్క ప్రభుత్వానికి కనపడడం లేదా? ముందుగానే డొనేషన్ల పేరుతో ఫీజులు దోపిడీ చేసేది కనపడడం లేదా? బుక్స్ ఫీజుతో కనపడడం లేదా? అదేవిధంగా టై షూ బెల్ట్ యూనిఫామ్ పేరుతో ఫీజులు దోపిడీ మీకు కనపడాలని చెప్పి ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఏఐసెఫ్గా అడుగుతాను. మీరు ఇప్పటికైనా సరే ఈ కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలపై ఫీజుల దోపిడీ పైన మీరు ఉక్కుపాదం మోపకపోతే అఖిల భారత విద్యా సమాఖ్య ఏఐసెఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఆ యొక్క పాఠశాల ముందే ప్రత్యక్షంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం.